విశాఖపట్నంలో పరిశ్రమలు వివిధ సంస్థల స్థాపనకు మంచి అవకాశాలున్నాయని పల్సర్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబు అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ యువతలో స్ఫూర్తి రగిలించేందుకే యువశక్తి సదస్సు సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ నెల 9న విశాఖ గురుజాడ కళాక్షేత్రంలో 10,000 మంది విద్యార్థులతో యువశక్తి సదస్సులో కీలక అంశాలను తెలియజేస్తామని తెలిపారు. $100 బిలియన్ ఆర్థిక శక్తిగా విశాఖను తీర్చిదిద్దే విధంగా తయారు చేస్తామన్నారు. ఇట్స్ ఓకే ఆంధ్రప్రదేశ్ ప్రగతికి దిక్సూచి అవుతుందని గేదెల శ్రీనుబాబు తెలిపారు. రీచ్ అయ్యే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఈ సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశం మన ఉపాధి మనమే కల్పించుకోవడం, నేటి విద్యార్థులే రేపటి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం, దానితో పాటు రైతుల్ని వాళ్ళ ఉత్పత్తులని వాళ్ళే అమ్ముకునే విధంగా ఒక వ్యాపారవేత్తలుగా తయారు చేసే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగింది. మన విశాఖపట్నం గురించి మాట్లాడుకుంటే, విశాఖపట్నం ప్రజెంట్ ఆర్థిక వ్యవస్థ దాదాపుగా $48 బిలియన్. ఈ ఆర్థిక వ్యవస్థను వచ్చే 2030 కల్లా 100 బిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ఏం చేస్తే ఇది మనం అచీవ్ చేయగలం, ఇంతవరకు చేసింది ఏంటి, చేయబోయేది ఏంటి అనేది రేపు మన యువశక్తి సదస్సులో విపులంగా చెప్తాం. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు మీకు వివరిస్తాను. మన విశాఖపట్నంలో దాదాపుగా 2.25 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు, డైరెక్ట్ ఎంప్లాయీస్. ఇండైరెక్ట్ గా ఇంకొక 8 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అంటే ఒక డైరెక్ట్ ఎంప్లాయీ క్రియేట్స్ 4 ఎంప్లాయీస్ అన్నమాట ఇండైరెక్ట్ గా. అలాగే 10 లక్షల మంది ఉపాధి ద్వారా మన విశాఖపట్నం ఏరియాలో దాదాపుగా 40 లక్షల మంది, విశాఖపట్నం విఎంఆర్డి ఏరియాలో దాదాపు 40 లక్షల మంది ఉంటున్నారు. అలాగే మన విశాఖపట్నంకి హైదరాబాద్ హెచ్ఎండిఏ ఏరియా కంపేర్ చేసుకుంటే విశాఖపట్నం ఏరియా దాదాపుగా 7,500 స్క్వేర్ కిలోమీటర్స్. మీకు తెలుసా, విశాఖపట్నం ఏరియా కన్నా హైదరాబాద్ హెచ్ఎండిఏ ఏరియా అంటే చాలా చిన్నదంటే కొంచెం తక్కువ. మన యువతని మన పరిశ్రమలకు అనుగుణంగా తీర్చిదిద్దే విధంగా ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఈ కార్యాచరణలో భాగంగానే వివిధ యువశక్తి సదస్సులు నిర్వహించాం. మన చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్, యూనివర్సిటీస్ కి కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది. అక్కడ వాళ్ళకి ఏం చెప్పామంటే, యువత ఎవరైతే ఇంటర్న్షిప్స్ కోసం దగ్గరలో ఉన్న పరిశ్రమలకు వెళ్తారో ఆ పరిశ్రమల్లో ప్రజెంట్ వాళ్ళు ఫాలో అవుతున్న పద్ధతులు ఏమిటి అనేది గమనించండి. ఆ పద్ధతుల గురించి తెలుసుకోండి. ఆ పద్ధతులకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ టెక్నాలజీస్ కానీ అడాప్ట్ చేయగలిగితే తద్వారా ఇక్కడ ఐటీని మేల్కోవచ్చు. దాంతోపాటు ఆ అధునాతన సాంకేతిక పద్ధతులను కూడా వాళ్ళకి చెప్పవచ్చు. అలాగే ఉత్పత్తి అవుతున్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రొడక్ట్స్ని ఆన్లైన్లో డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మరికొంచెం ప్రచారం చేయగలిగితే మన యొక్క ఉత్పత్తులకి తగిన ధర వస్తుంది. దాంతోపాటు లోకల్గా ఉన్న పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి అనే విధంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. అదే నేను చెప్పాను, తరగతి గదులే నూతన ఆవిష్కరణలకు నాంది. మెజారిటీ ఆఫ్ ది స్టార్టప్స్ ఇప్పుడున్న ఫేస్బుక్ కానీ లేదనుకుంటే వాట్సాప్ కానీ ఏ కమ్యూనికేషన్ సిస్టమ్ తీసుకున్నా ఇవన్నీ ఒకప్పుడు తరగతి గది నుంచి ఉద్భవించినవే. సో ఆ తరగతి గది నుంచి ఉద్భవించే పెద్ద పెద్ద పరిశ్రమలు ప్రపంచాన్ని
వెళ్తున్నప్పుడు పాశ్చాత్య దేశాల్లో ప్రతి 100 మంది విద్యార్థుల్లో ఒక ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తలుగా వస్తున్నప్పుడు మన ఏరియా నుంచి ప్రతి సంవత్సరం లక్షల మంది విద్యార్థులు వస్తూ ఉంటే ఎందుకు ఎంటర్‌ప్రెన్యూర్స్ రావట్లేదు అనే దాని మీద వాళ్ళకి ఉపన్యసించడం జరిగింది. G20 సదస్సుల్లో వివరించడం జరిగింది. ఒక 1 year బ్యాక్ కూడా నీతి ఆయోగ్ CEO బివిఆర్ సుబ్రహ్మణ్యం గారికి కూడా ఆయనతో కూడా మీట్ అయ్యి చెప్పడం జరిగింది. తద్వారానే వీఆర్ వన్ ఆఫ్ ద రీజన్ టు మేక్ విశాఖపట్నం ఈజ్ వన్ ఆఫ్ ద సిటీ ఫ్రమ్ సౌత్ ఇండియా టు select as part of 5 trillion economy of India.